హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టాక్స్. ఈరోజైతే మినీ గార్డెన్ పార్ట్ 2 అయితే చూడబోతున్నారు. లాస్ట్ టైం కొంతే చూసారనమాట. ఈ వీడియోలో కొంత హార్వెస్ట్, కొన్ని పాదులు అయితే చూపించబోతున్నాను, కొన్ని ప్లాంట్స్ అలానే. సో చూసేయండి. ఇది వచ్చేసి బచ్చలాకు ఉంటుంది కదా, మనకి బచ్చల ఆకుకూర అంటారు. ఆ ఆకుకూరకి వచ్చే కాయలు అనమాట ఇవే బచ్చల పండు అని అంటుంది మా అత్త. అయితే వాళ్ళని పిండితే చూసారా, కలర్ ఎంత న్యాచురల్గా ఉందో. బచ్చలాకు పండు అంటే ఇదేనా అని నాకైతే ఇప్పుడే తెలిసింది. సంపాదించాము మేము. విత్తనాలు ఇవి ఎండబెట్టాలేమో కదా. చేయి మొత్తం చూసారు ఎలా అయిపోయిందో రెడ్గా. అసలు భలే ఉంది. అసలు కాయ చూడ అసలు ఎంత బాగుందో రంగు. అసలు భలే ఉంది. నాకు భలే ఆశ్చర్యంగా ఉంది అసలు. అసలు ఎంత బాగుందో కాయ. రంగు చాలా బాగుంది. ఎందుకండి బచ్చల పండు రంగు, రియల్ బచ్చల పండు కలర్ ఇదేనండి. ఎస్ గాయస్, ఇక బచ్చల పండు గింజ. ఈ గింజ విత్తనాలు వేసుకుంటే మనకి వచ్చేస్తుంది. ఇది గింజ, ఇవన్నీ గింజలు. అసలు భలే ఉంది కలర్, చాలా బాగుంది. నా చేసి ఎలా అయిపోయింది. నేరేడు పల్లిలా నిగనికలు ఆడుతున్నాయి, కానీ ఇవి నేరేడు పల్లి కాదు, బచ్చల పండు అంటారు. అంటే ఆకుకూర ఉంటుంది కదా గాయస్, వాటి తాలూ గింజలు అనమాట ఇవి, విత్తనాలు. బచ్చల పండు అంటే ఇప్పుడే చూసాను నేను. ఇక అలా వెళ్తుంటే ఇక్కడ డిసెంబర్లో పూసే డిసెంబర్ పూలు అయితే కనిపించేసినాయి. ఇంకా మనమైతే వదిలిపెడతామా? అస్సలు వదిలిపెట్టాము. ఏదైనా క్యాప్చర్ చేయాల్సిందే మన వీడియోలో అయితే. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఫ్లవర్స్ని నేను మెనీ ఇయర్స్ తర్వాత చూశాను. అసలు ఎంత బాగున్నాయంటే భలే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మా వేట అయితే అక్కడ మాకు సడన్గా ఒక బూడిద గుమ్మడికాయ అయితే కనిపించింది. మేము పని వచ్చింది ఒక్కటైతే మాకు అనుకోకుండా తగిలిందనమాట ఇది. ఇక వదులుతామా చెప్పండి. అసలు మేము చిక్కుడుకాయల కోసం వచ్చాము. సో అక్కడ ఇక బూడిద గుమ్మడికాయ ఉందని తెలిసి ఇక వేట మొదలెట్టారు మా అక్కను అత్త అయితే. ఇది చామంతి పూలండి. లాస్ట్ వీడియోలో చూపించాను కదా మొక్కలు. ఇప్పుడైతే పూర్తి వస్తున్నాయి. మళ్ళీ వంకాయలు వచ్చేసినాయి, చాలా వచ్చేసినాయండి. వంకాయలు ఫుల్గా ఉన్నాయన్నమాట. కట్ చేద్దాం అక్క, కట్ చేసాయా అని చెప్తున్నాను. చేద్దాంలే అంటే కొన్ని పెరిగినాయి, కొన్ని లేదనమాట. సో చూస్తున్నాము కట్ చేయడానికి. అయితే భలే ఉంది అసలు, ఫ్రెష్గా ఉన్నాయి. మన ఇంట్లో ఇలా మీకైతే ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఇలా ఏమైనా ఫ్లవర్స్ చూసినా సరే, ఏమైనా వెజిటేబుల్స్ ఇలా కాసిని చూసినా సరే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. వాటిని కొయ్యడం కూడా, ఇంకా ఫ్రెష్ కూరగాయలను కోసుకొని తినడం భలే ఉంటుంది. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అప్పుడైతే ఫ్లవర్స్ లేవు. మందార చెట్టుకి చూసారా ఎంత చక్కగా కాస్తాయో. దేవుడికి పెడతానికి పువ్వులు బయట నుంచి అస్సలు తెప్పించక్కర్లేదనమాట. ఇక్కడ మీకు ఫోటో ఒకటి యాడ్ చేస్తాను లాస్ట్లో. భలే ఉంటుంది అనమాట. ఇట్లా ఫ్రెష్గా మన ఇంట్లోనే ఇలా పువ్వులు కూడా ఉంటే ఫ్రెష్గా కోసి దేవుడికి పెట్టి పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఇంకా వంకాయలు ఇంకా చాలా ఉన్నాయండి. ఇది వేరే సైడ్ అనమాట. ఇక్కడ కూడా బాగా కాసినాయి అనమాట. ఒక్కసారి 1 టైం పెడితే చాలు ఇంకా బాగా వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి మా అత్త చాకును 1 రూపాయి బిళ్ళ తీసుకురా అని అంది. ఎందుకు రూపాయి బిళ్ళ అంటే, ఇలా గుమ్మడికాయ కోసేటప్పుడు అయితే ఖచ్చితంగా రూపాయి బిళ్ళ పెట్టి కట్ చేయాలంట. ఇక దాని బరువు అయితే ఒక 10 కేజీలు ఉంటుందేమో అనిపించింది నాకైతే. మొయిలకి చచ్చామన్నమాట. సరే దాని గురించి అది కోస్తుంటే మాకు మధ్యలో ఒకటి ప్రత్యక్షమైపోయింది అక్కడ. ఇంకోటి బేబీ గుమ్మడికాయలా అనిపించింది నాకైతే, తల్లి పిల్లలాగా. ఇక వెంటనే వదలకుండా అయితే అది కూడా కోసేసి అయితే పక్కన పెట్టేశాము. ఇక్కడ పిచ్చి చిక్కుడు ఒరిజినల్ చిక్కుడికి నేను చూపిస్తున్నాను. ఒరిజినల్లో అయితే ఫ్లవర్ వైట్ వస్తుంది, కాకుండా అయితే ఇట్లా పింక్ షేడ్లో వస్తుంది. ఇక్కడ చూసారా, లాస్ట్ టైం పువ్వు వచ్చిందని చెప్పాను కదా మీకు, కాకరపాదు.
ఇప్పుడైతే కాయలు కాసేసినాయి అనమాట. బుడ్డి బుడ్డి కాయలు భలే ఉన్నాయి అసలుకి. ఇదైతే కనుక కాకరకాయ కారం చేసుకుంటే ఎంత బాగుంటుందో, అస్సలు చేదు ఉండదు, చాలా బాగుంటుంది. ఇక్కడ చిక్కుడుకాయలు వేట అని చెప్పాను కదా, చిక్కుడుకాయల కోసం చూస్తున్నాం అనమాట. ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. చిక్కుడుకాయలు ఇప్పుడే వస్తూ ఉంటాయి కదా, జనవరి ఇలా డిసెంబర్ ఎండింగ్ టైంలోనే వస్తూ ఉంటాయి. ఇక మేము గింజలు పట్టినయా లేదా అని చూసుకుంటూ తెప్పుకుంటున్నాము. ఓకే, అంతా మంచిగానే ఉన్నాయన్నమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాయలు అయితే చూడండి మీరు ఒకసారి. చాలా న్యాచురల్గా ఫ్రెష్గా భలే ఉన్నాయి. నేనైతే బుడ్డి కూడా కోసేస్తున్నాను. వీళ్ళు ఊరుకోవట్లేదు మా అక్క వాళ్ళు, ఎందుకు చిన్నగా ఉన్న పిందెలు కూడా కోసేస్తావు కొయ్యకు అంటున్నారు. ఏమో నాకైతే చూస్తే వదలబుద్ధి కావట్లేదు. ఇక్కడ వచ్చేసి వంకాయలు ఇంకా కట్ చేసేద్దాం అక్క అంటే మా అక్క కట్ చేసేస్తే, వీటితో అయితే నేను వంకాయ బజ్జీ కూడా వేసాను. చాలా బాగా వచ్చినాయి అన్నమాట. చాలా లేతగా కూడా ఉన్నాయి. మీకు ఇలా కనిపిస్తున్నాయి ఏమో నాకైతే తెలియదు కానీ, ఈ బూడిద గుమ్మడికాయలు అయితే ఒకటైతే పైకి ఎక్కిచ్చేసాము. ఇంకోటి జ్యూస్ తాగితే వెయిట్ లాస్కి మంచిది అని చెప్పేసి అన్నారు. సో ఇంకోటి జ్యూస్కి వాడతాం, ఒకటైతే పైకి ఎక్కిచ్చేసాము. సమ్మర్లో వడియాలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఓకే అండి, ఈ వీడియో ఇంతే. మీకు నచ్చిందా అయితే త్వరగా మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.